హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనము తృప్తిగా ఆనందంగా బతకాలంటే మనం ఏం చేయాలంటే, సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి ఒక్కరు అలానే అనుకుంటారు. ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, తృప్తిగా బతకాలి అంటే మనం ఒక్కటే చేయాల్సిన పని, మనకి ఏదైతే ఇష్టమో ఆ పని మనం చేయాలి. మనము ఏ పని ఇష్టం లేకున్నా, మనకి ఏ డిజైర్స్ లేకున్నా, ఏ గోల్స్ లేకున్నా, ఒక పని మీద ఇంట్రెస్ట్ లేకున్నా కానీ మనం ఏదైతే డైలీ రొటీన్లో మనం ఏదైతే చేస్తున్నామో పనులు, ఆ పనులని మనం ఇష్టపడి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్తో మనం చేసినట్లయితే కూడా మనకు చాలా తృప్తిగా ఉంటుంది. అంటే మనము మనం చేసే రొటీన్లో చేసే పనులు, ఫర్ ఎగ్జాంపుల్గా హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే పనులు చేస్తుంటారు. సో ప్రతి పనిని కూడా ప్రేమించి చాలా ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల కూడా చాలా తృప్తి కలుగుతుంది. అలానే మనం ఏం చేస్తే, ఏ పని చేస్తే మనము ఈ పని చేయకపోతే ప్రపంచం ఆగిపోతుంది అన్నంత ఇదిలో మనం ఉంటామో, అంత పిచ్చి ఏదైతే ఉంటుందో అలాంటి పనులు, అలాంటి థాట్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్లో. అలాంటి మార్గంలో మనం ప్రయాణించాలి. అప్పుడు నిజంగా కూడా మనకి ఇంట్రెస్టెడ్గా, మనకు కాంప్రమైజ్ అవ్వకుండా ఏదైతే మనకి ఇష్టమో అది చేయడం వల్ల మనకు ఆనందం అనేది, సపరేట్గా ధ్యానం కూడా చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే కంప్లీట్గా మనము మనసు పెట్టి త్రికరణ శుద్ధితో మనం ఒక పని చేస్తామో, మనసా వాచా కర్మన, అప్పుడు మనకి ఏ ధ్యానము అవసరం లేదు. నిజంగా కూడా అదే మీకు ధ్యానం అవుతుంది. ఎవరైతే నిజంగా కంప్లీట్ ఎఫర్ట్తో ఇన్వాల్వ్ అయిపోయి ఒక పని చేస్తారో, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది బండలు దూసడం అవ్వచ్చు, బాత్రూమ్ కడగడం అవ్వచ్చు, లేదా మాట్లాడడం అవ్వచ్చు, లేదా నడవడం అవ్వచ్చు, కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్తో టోటల్గా మీరు ఒక పని చేయగలిగితే మీకంటే తృప్తిగా, మీకంటే ఆనందంగా ఎవరు లేరని అర్థం. సో అలాంటి లైఫ్ని మనం బతకాలంటే అంత ఈజీ కాదు. కొంతమంది ఎవరైతే నిజంగా కూడా ఏకసంతాగ్రహులు, ఎవరైతే నిజంగా కూడా వాళ్ళ యొక్క ప్రాణశక్తిని పైకి తీసుకెళ్ళి ధ్యానంలో ఉండేవాళ్ళు, మంచి మంచి అలవాట్లు, హ్యాబిట్స్, యోగా, మెడిటేషన్స్, ఇలాంటి మనసు మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, ఇలాంటి మంచి మంచి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాగా ఇన్వాల్వ్ అవ్వగలరు. సో ఇలాంటి రకమైనటువంటి మనం కంప్లీట్గా టోటల్గా మన లైఫ్ని ఎంజాయ్ చేయాలి, లీడ్ చేయాలి, మన లైఫ్ని మనం పూర్తిగా బతకాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క పెయిడ్ క్లాస్ చేయండి. చాలా రకాల టీచింగ్, చాలా చిన్న చిన్న టెక్నిక్స్, బ్రీతింగ్స్ ఉంటాయి ఇందులో. అవి నేర్చుకొని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే 2-3 రకాల టెక్నిక్స్, అవి కూడా పెద్ద పెద్ద టెక్నిక్స్ కాదు. అవి చేయడం వల్ల మీ లైఫ్లో మీరు చాలా ఇన్వాల్వ్మెంట్లో ఉంటారు, చాలా అద్భుతంగా బతుకుతారు మీ లైఫ్ని. ఎందుకోసం అంటే మనము మన లైఫ్లో ఎవ్రీ మూమెంట్ మనం ఆనందంగా ఉండగలిగే కెపాసిటీ మనకు ఉంది. ప్రతి క్షణం మనం ఒంటరిగా ఉన్నా, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం ఆనందంగా ఉండొచ్చు. సో మనము దాన్ని ఎలాగ పట్టుకోవాలి, అలా ఆ గ్రిప్ని ఎలాగ మనం ఇన్వాల్వ్ అవ్వాలనో, ఎలా డైవ్ చేయాలనో అందులోకి నేర్చుకోవడం మనకు అర్థమైతే చాలు. సో అందుకోసమే రకరకాల చిన్న చిన్న టెక్నిక్స్ మేము మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కాంటాక్ట్ చేయండి. మీ లైఫ్ని తృప్తిగా బతకండి, ఆనందంగా బతకండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్.